కోడలుగా అడుగు పెట్టాల్సిన నేను అదే ఇంట్లో పచ్చళ్ళ సెటప్ చూడాల్సి వస్తుంది. ఆంటీ ఆంటీ, ఏంటి మేడం గారు, ఏంటి ఇలా వచ్చారు? రాకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి? వచ్చినా ఏం చేస్తారండి మీరు? నీలవేణమ్మ, చిన్నయ్య గారు ఎంత సంతోషంగా ఉన్నారు చూడటం తప్ప మీరు చేసేది ఏముంది చెప్పండి. ఇడియట్. ఏంటండే ఇడ్లీ వడ అంటున్నారు? చెవుడా ఏంటి నీకు? వంటవాణి కదండి, నాకు అలాగే వినిపిస్తుంది. తిట్లు కూడా నాకు అట్లుగానే వినపడతాయి. హలో మేడం, ఏంటి ఇలా వచ్చారు? చూసారా, ఎవరైనా సరే అడిగేది ఇదే. అయినా ఎందుకు వస్తుంది? తారక సార్ కోసమే కదా. అందరిని ద్రాక్ష పుల్లనా అంటారు, కానీ మా చిన్నయ్య గారు మాత్రం చాలా స్వీట్ అండి. అబ్బా, ఇక్కడికొస్తే ఆ నీలవేణి కన్నా ఈ కక్కుటేషన్ని చూస్తేనే నాకు ఇరిటేటింగ్ గా ఉంటుంది. కక్కొస్తుంది, వాంతి వస్తుంది కాదండి. నా పేరు కుక్కుటేష్. వంటకాల్లో నాకు నేనే తిట్టని ఈ పేరు పెట్టేసుకున్నా. సరే, నువ్వు ఆపు. తారక్ ఎక్కడున్నాడు? పైన గదిలో ఉన్నారు మేడం. తప్పుకో. ఎందుకు కుక్కుటేష్ అన్నా మేడంతో అలా మాట్లాడి విసుగు తెప్పిస్తావు? లేకపోతే ఏంటమ్మా, చిన్నయ్య గారు నీలవేణి ఇప్పుడిప్పుడే దగ్గర అవుతుంటే అర్చన మేడం వచ్చి ఏదో గొడవ పెట్టి చిన్నయ్య గారిని ఎగరేసుకుపోవాలని ప్లాన్ చేస్తుంది. ఈ కుక్కుటేష్ ఉండగా అది మాత్రం జరగదు. జాగ్రత్త సార్, మెల్లగా సార్. అయ్యో సార్, సారీ సార్, ఇదంతా నా వల్లే. నో ప్రాబ్లం నిలవేణి. ఎవరైనా కొత్తగా ఇంట్లోకి వస్తే ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. నీలా వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఇది కూడా ఒక రకంగా దిష్టి పోగొట్టడానికే జరిగిందనుకో. అది కాదు సార్, మొదటిసారి మీ చేతుల మీద షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు వ్యాపారం బాగానే జరిగింది. ఈసారి ఇలా అయినందుకు ఇంకెన్ని ఆటంకాలు వస్తాయో అని భయంగా ఉంది. అలాంటిదేం జరగదు. టేక్ ఇట్ ఈజీ నిలవేణి. అర్చనమ్మ గారు, అర్చనమ్మ గారు ఎప్పుడొచ్చారు? నువ్వు సున్నితంగా తారక్ షర్ట్ బటన్స్ పెడుతున్నప్పుడు వచ్చాను. ఇలాగే కదా నువ్వు నా తారక్ని బుట్టలో వేసుకుంటున్నది? అమ్మగారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. తారక్, ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలేం జరిగింది? అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. నీ చేతికి గాయమైందని తెలిసింది. ఆ పచ్చడి చేసుకునే దానికోసం నీ చేతికి ఎందుకు గాయం చేసుకున్నావు? అసలు నా చేతికి గాయమైనట్లు నీకెలా తెలిసింది? ఈ మధ్య ఇంట్లో జరిగే విషయాలన్నీ నీకు ముందుగానే తెలుస్తున్నట్టున్నాయే. అంటే హాస్పిటల్లో నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. అందుకే పరామర్శించడానికి వచ్చాను. అసలు నువ్వు రాకపోతేనే నేనెక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు త్వరగా వెళ్ళిపోతే ఈ కాస్త రిలీఫ్ అయినా దొరుకుతుంది. ఏం మాట్లాడుతున్నావు తారక్? నేను నీకోసం వస్తే నా మీద విసుక్కుంటావెందుకు? ఓహో, నీలవేణి పక్కనుండగా ఎవరి పరామర్శ అక్కర్లేదంటావు, అంతేనా? అయినా తనలో ఏం నచ్చింది తారక్? దాని గురించి నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటున్నావు? అసలు తెలియక అడుగుతున్నాను, నాలో లేనిదేంటి, తనలో ఉన్నదేంటి? సంస్కారం, మానవత్వం, మంచితనం,
నీతి నిజాయితీ. నేను కూడా మంచిదాన్ని తారక్, కానీ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అది చెప్తే అర్థమవ్వదు, మనం చేసే పనులని బట్టి బయటపడుతుంది. అది చేసే పని వల్ల నీ పరువు పోతుంది తారక్. ఆ విషయం నీకు తెలియట్లేదనుకుంటా. పని మనిషి మెళ్ళో తాళి కట్టాడనేసి ఇప్పటికే తన గురించి మీ అమ్మగారు సొసైటీలో చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. నీ భార్య ఎవరన్న స్థాయిని బట్టే సంఘంలో గౌరవం ఉంటుంది. ఆ పనికి మాలిన దాన్ని కూలి పని చేసుకునేవాడి కూతుర్ని భార్యగా చేసుకుంటే నీకు విలువేముంటుంది? చూడు, డబ్బుందన్న అహంకార గర్వంతో తన గురించి తక్కువగా చేసి మాట్లాడుకో. లక్షల కన్నా లక్షణం గొప్పది అంటారు. నీలవేణిలో ఉండే మంచి క్వాలిటీస్తో పోలిస్తే నువ్వు తన కాలి గోటికి కూడా సరిపోవు. స్టాప్ ఇట్ తారక్. మన కాళ్ళ దగ్గర పడుండే వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నావా? ఇదే నిజం. నీకు నమ్మకం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. దానిలో ఏం చూసి ఇలా మాట్లాడుతున్నావో తెలీదు, కానీ నీకు నచ్చడానికి ఎలా ఉండాలో ఏం చేయాలో చెప్పు తారక్. నన్ను నేను మార్చుకుంటాను. చచ్చిపో. ఏం మాట్లాడుతున్నావు తారక్? ఎస్, నీకు ఈ జన్మలో తన క్వాలిటీస్ రావు కాబట్టి చెప్తున్నాను. నేను నీకోసమే బ్రతుకుతున్నాను, అలాంటి నన్ను చచ్చిపోమంటావేంటి? ఐ మీన్, చచ్చిపోతావో తిరిగి మా కంటికి కనిపించకుండా పోతావో అది నీ ఇష్టం. ముందిక్కడి నుంచి గెట్ అవుట్ అంటున్నాను. గెట్ అవుట్ నాకు కాదు, దానికి చెప్పు. ఎందుకంటే నీ స్వార్థం కోసం కట్టిన తాళి నీలవేణిని ఎన్నాళ్ళో బలవంతంగా ఇక్కడ ఉంచగలదు. ఏదో ఒక రోజు తాళిని మొహాన కొట్టి వెళ్ళిపోతే అప్పుడు నీ మనసుకు గాయమవుతుంది. చెయ్యి గాయం చేస్తే తట్టుకోగలిగా, మనసు గాయమైతే పిచ్చోడివైపోతావు. ఒక పని దాని కోసం ఎందుకింత వెంపర్లాడుతున్నావు తారక్? షడప్ ఐసై. నువ్వు ముందిక్కడి నుంచి వెళ్తావా లేదా? ఈ చెయ్యి బావుంటే నీ మెడపట్టి గెంటేసేవాణ్ణి. అర్థమైంది. పని మనిషి కోసం పిచ్చిగా పరితపిస్తున్నావు అన్నమాట. తనని ఒక్క మాటను కూడా భరించలేకపోతున్నావు. అయితే నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఇటు నుండి కుదరకపోతే అటు నుంచి నరుక్కొస్తాను. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వెళ్ళ.